గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. గత వీడియోలలో మనము ప్రాచీన మరియు మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్ర ప్రగతికి సంబంధించిన అంశాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము సమీప భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయేటటువంటి సాంకేతికతలు, వీటినే మనము ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలు లేదా ఎమర్జింగ్ టెక్నాలజీస్గా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆధునిక యుగంలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏ విధంగా మానవ జీవనాన్ని ప్రభావితం చేయబోతున్నాయి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి చూస్తే కాలక్రమంలో 3 రకాలైనటువంటి దశలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ యుగానికి సంబంధించి చూసినా ఇక్కడ యుగాల వారీగా అదే రకమైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్థితిని విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఉచ్చ స్థితిగా, ఉన్నత స్థితిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 3 దశలు ఏంటి అంటే, మొదటిది ప్రారంభ దశ కాగా, రెండవది మధ్య దశ, మూడవది ఉన్నత దశ లేదా ఉచ్చ దశగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ 3 దశలు యుగాల వారీగా వాటికి సంబంధించినటువంటి ఉనికిని కలిగి ఉంటాయి. అదేవిధంగా ప్రాచీన మధ్యయుగ మరియు ఆధునిక యుగ అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రారంభ దశగా చెప్పుకుంటూ ఉండగా, మధ్యయుగాల నాటికి ఇది మధ్యస్థ దశకు చేరుకున్నట్లుగా, ఆధునిక యుగం నాటికి ఇది ఉచ్చస్థితికి చేరుకున్నట్లుగా మనం భావించవచ్చు. మరో రకంగా చెప్పుకుంటే ప్రతి దశకు సంబంధించి తొలినాళ్లలో ప్రారంభ దశ కనిపిస్తుంది, మధ్యలో మధ్య దశ కనిపిస్తుంది, చివరి నాటికి వచ్చేసరికి ఉచ్చస్థితికి చేరుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ ప్రాచీన యుగంలో మొదట గమనిస్తే మనిషి సంచార జీవనానికి అలవాటు పడినట్లుగా, ఆహార సేకరణకు ఎక్కువగా దోహదం పడినట్లుగా, అదేవిధంగా చూస్తే పచ్చి మాంసాన్ని తినేటటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉండగా, ఈ ప్రాచీన యుగం చివరి నాటికి వచ్చేసరికి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం జరిగింది, ఆహార ఉత్పత్తి దశ ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా చూస్తే గ్రామీణ సమాజాలు మరియు పట్టణ సమాజాలకు సంబంధించినటువంటి ఉనికి రావడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆహారాన్ని వండి భుజించడం అనేది మనం ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. అంటే కాలక్రమంలో ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక యుగాలకు సంబంధించి చూస్తే వీటి యొక్క తొలినాళ్లలో ప్రారంభ విజ్ఞాన దశ కనిపిస్తూ ఉండగా, మధ్యకాలం నాటికి మధ్య దశ కనిపిస్తుంది, చివరి నాటికి వచ్చేసరికి ఉచ్చస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూస్తే ప్రాచీన యుగంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రారంభ దశ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మధ్యయుగాల నాటికి ఇది మధ్యస్థ దశకు చేరుకున్నట్లుగా, ఆధునిక యుగంలో ఉచ్చస్థితికి చేరుకున్నట్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంలో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో విజ్ఞాన శాస్త్రంలో వెలుగు చూసేటటువంటి మరిన్ని వినూత్నమైనటువంటి ధోరణుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటినే మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి భావనలుగా చెప్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇవి ఇంత క్రితమే ఒక 3-4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల క్రితము వీటి యొక్క ఉనికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే ఇది ఇంత క్రితమే పరిచయమైనటువంటి సాంకేతికత కాగా, ఇది మరిన్ని రంగాలకు విస్తృతమయ్యేటటువంటి క్రమంలో మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు కావచ్చు, పద్ధతులు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో సైతం పెను మార్పులకు దోహదం చేసే అవకాశం ఉంది మానవ జీవన శైలిని. మరి అలాంటి సందర్భాలలో బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా కూడా చెప్పుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటి సందర్భాలలో మానవ జీవనాన్ని రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ప్రభావితం చేసేటటువంటి ఆ వినూత్న సాంకేతికతలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి పూర్వాపరాలను ఈ క్వశ్చన్లో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని క్వశ్చన్ ఫార్మాట్ని కనుక గమనిస్తే, ఆధునిక యుగంలో ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలను గురించి రాయండి అని ఒకే క్వశ్చన్గా అడిగేందుకు అవకాశం ఉంది. లేదా క్రింది ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి రాయండి అని కింద ఒక 2 లేదా 3 లేదా 4 ఎమర్జింగ్ టెక్నాలజీస్ని క్వశ్చన్లోనే భాగంగా అందించేందుకు అవకాశం ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఆధునిక యుగంలో మీకు తెలిసిన 2 లేదా 3 ఉద్భవిస్తున్న సాంకేతికతలను గురించి రాయండి అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ రావచ్చు. అంటే స్వేచ్ఛని అభ్యర్థి మీద ఉంచి అడిగే క్వశ్చన్ ఒక రకం కాగా, నిర్దిష్టమైనటువంటి ఎమర్జింగ్ సాంకేతికతలను అక్కడ మెన్షన్ చేస్తూ, కోట్ చేస్తూ వాటి గురించి రాయమనే అవకాశం కూడా ఉంది. మరి ఈ క్రమంలో మనకు ఆధునిక యుగంలో వస్తున్నటువంటి సాంకేతికతలలో మొదటగా సైబర్ సెక్యూరిటీని గురించి మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా చూస్తే సైబర్ సెక్యూరిటీ భావన ఈనాటిది కాదండి, ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉంది, దీన్ని వినియోగిస్తూనే ఉన్నాం. అయినా కూడా దీన్ని ఎమర్జింగ్ టెక్నాలజీ అనేటటువంటి అంశంగా ఎందుకు చూస్తున్నాము అంటే, ఇది రాబోయే కాలంలో సైబర్ అటాక్స్ అనేవి మరింత విస్తృతం అవుతున్నటువంటి పరిస్థితులలో అనునిత్యము సైబర్ సెక్యూరిటీని మరింత వినూత్నంగా ఆవిష్కరించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వినూత్నమైనటువంటి సాంకేతికతలు వస్తున్నటువంటి క్రమంలో కొత్త సాంకేతికతలను ఆధారంగా చేసుకుని మరింత భద్రతాపరమైనటువంటి చర్యలను మనం చేపట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఐఓటీ అనేది కూడా మరొక ఎమర్జింగ్ టెక్నాలజీగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఐఓటీ రంగంలో సెన్సార్స్ ఆధారంగా అంతర్జాలానికి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేని వస్తువులు కొన్ని ఉన్నాయి కదా, వీటిని కూడా సెన్సార్స్ సహాయంతో ఇంటర్నెట్కి అనుసంధానం చేసి వాటిని నియంత్రణపూర్వకంగా ఉపయోగించేటటువంటి క్రమాన్ని సులభ సాధ్యం చేసే సాంకేతికత ఐఓటీ. మరి ఇలాంటి సందర్భంలో దీనికి సైతం అవసరమైనటువంటి భద్రతాపరమైన చర్యలను మనం కట్టుదిట్టంగా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటన్నింటిని మనము సైబర్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలుగానే చూడాల్సి వస్తుంది. కాబట్టే సైబర్ సెక్యూరిటీని మనము ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీగా కూడా ఉపయోగించుకునేటందుకు వీలున్నట్లుగా చెప్పుకోవచ్చు. సర్వే ప్రకారం అంటే గార్టనర్ అనేటటువంటి సంస్థ ప్రకారము డిజిటల్ దాడుల నుంచి సంస్థలు, ఈ సంస్థల యొక్క క్లిష్టమైనటువంటి వ్యవస్థలు మరియు సున్నితమైనటువంటి సమాచారం సెన్సిటివ్ డేటాని రక్షించడానికి అనువైన సాంకేతికతలను రూపొందించి అమలు చేసేటటువంటి పద్ధతిగా మనకిక్కడ సైబర్ సెక్యూరిటీ కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా చూస్తే అన్ఆథరైజ్డ్ యూజర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అన్ఆథరైజ్డ్ వీరు దురుద్దేశపూర్వకంగా సంబంధిత వ్యవస్థలలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తస్కరించడము, లేదా దాని యొక్క సంస్థల యొక్క ఆ వెబ్సైట్స్ని కావచ్చు, ఇతరత్ర ఐటీ వ్యవస్థలన్నింటినీ కూడా గంపగుత్తగా వారి యొక్క ఆధీనంలోకి తీసుకోవడము, లేదా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మార్పిడి చేయడానికి లేదా నాశనం చేయడానికి ప్రయత్నించడము, ఇటువంటి వాటన్నింటినీ ఈ అనాథరైజ్డ్ యూజర్స్ చేసేటటువంటి క్రమంలో మరి సంబంధిత సంస్థకు గణనీయమైనటువంటి నష్టం ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి కాను మనకున్నటువంటి వ్యవస్థగా సైబర్ సెక్యూరిటీ అనేది కనిపిస్తూ ఉంది. మరి దీనిని నిరంతరం అప్డేట్ చేస్తూ మరింత బలమైనటువంటి వ్యవస్థగా రూపొందించాల్సినటువంటి క్రమంలో దీన్ని మనం ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ కూడా పరిగణిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నాం. అలా చూస్తే సైబర్ సెక్యూరిటీ భావనలు ఇదివరకే వెలుగు చూసినటువంటి అంశమే అయినా ఇది ఇతర సాంకేతికతల వలె నిరంతరం అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించి అనునిత్యం ఎన్నో సెక్యూరిటీ ప్యాచెస్ వస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఓకేనా అండి. మరి సెక్యూరిటీ ప్యాచెస్ని ఇన్స్టాల్ చేసుకునేటటువంటి క్రమంలో అది మరికొన్ని వ్యవస్థలను బలహీనంగా మార్చేందుకు అవకాశం ఉంది. మరి ఇలా బలహీనంగా మారేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేటటువంటి క్రమంలో సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సైబర్ అటాక్ని ఎదుర్కొనేటటువంటి క్రమంలో సంబంధిత సైబర్ సెక్యూరిటీ యంత్రాంగం అనేటటువంటిది, సిబ్బంది అనేటటువంటి వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ క్రమంలో చూస్తే సైబర్ బెదిరింపులు అనునిత్యం కొత్త దారులు పడుతున్నటువంటి తరుణంలో దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే డిమానిటైజేషన్ టైంలో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? డిమానిటైజేషన్ది అంటే ప్రజలను క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపుకు మళ్లించేటటువంటి ఉద్దేశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో అనేక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసెస్ యూపీఐ వంటివి మనకు ప్రధానంగా రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక అడుగు ముందుకు వేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ వంటివి, అంటే కేవలం బొటనవేలు యొక్క ముద్రను స్వీకరించడం ద్వారా పేమెంట్స్ లేదా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరుపుకునేటటువంటి క్రమాన్ని మనం చూసాం. మరి ఇటువంటి లావాదేవీలన్నీ కూడా ఇంటర్నెట్ బేస్డ్వే కదా. మరి ఈ సందర్భంలో ఏ విధమైనటువంటి సైబర్ అటాక్స్ జరిగినా కూడా సంబంధిత వ్యక్తుల యొక్క బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. తద్వారా వారు ఆర్థికంగా నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలా సైబర్ నేరగాళ్లకు అంది వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని వారికి వదిలివేయకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు, పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరాన్ని ఇది సూచిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఏ ఒక్క చిన్న లోపం బయటికి వచ్చినా కూడా సాధారణ వ్యక్తులకైతే కొద్ది మొత్తంలో అమౌంట్ ఖాళీ అయ్యేందుకు అవకాశం ఉంది. పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విభాగాలు కావచ్చు, అవి గనక సైబర్ అటాక్స్ బారిన పడినట్లయితే కొన్ని వేలు లక్షల కోట్ల రూపాయలు
ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఇది నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ఒక నిరంతర ప్రక్రియగా సైబర్ సెక్యూరిటీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇలా వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న దుర్మార్గపు హ్యాకర్లు అనిత్యం కఠినమైనటువంటి భద్రతా వ్యవస్థలపై దాడి చేసేందుకు అనువైనటువంటి మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. సో తద్వారా ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు సంబంధిత వ్యవస్థలను బెదిరించడం ద్వారానో, లేకపోతే అందులో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని మాయం చేయడం ద్వారానో, వారి యొక్క అకౌంట్లలో జొరబడి ఆ అమౌంట్ మొత్తాన్ని ఖాళీ చేయడం అనేటటువంటి అంశాల్లో భాగంగా వీరి యొక్క సైబర్ అటాక్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ఇటువంటి నేరాలు 200% పెరిగినట్లుగా మనకు గణాంకాలు వెల్లడిస్తున్నటువంటి తరుణంలో మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు మనం చేపట్టాల్సిన అవసరం ఇది సూచిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను రూపొందించడం మరియు వాటిని వినియోగించేటటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి దాడి ప్రయత్నాలు నిత్యకృత్యం అవుతున్నట్లుగా మనం గమనించాల్సి వస్తుంది. అంటే సంబంధిత ఇంజనీర్స్ అనేటటువంటి వారు మన యొక్క ఉపకరణాల యొక్క పనితీరు మెరుగుపరిచేటటువంటి క్రమంలో మరింత వినూత్నమైనటువంటి సాఫ్ట్వేర్స్ని కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ని కావచ్చు నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఇలా చూస్తే మనకి ఇప్పుడు ప్రస్తుతము ఆండ్రాయిడ్కు సంబంధించి 11, 12 వంటి వెర్షన్స్ మనకు అందుబాటులో వస్తున్నప్పుడు 11 నుంచి 12కి అప్గ్రేడ్ చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పెరిఫెరల్స్ ఏవైతే ఉన్నాయో, విడిభాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనితీరులో ఏమన్నా లోటుపాట్లు కనుక అప్గ్రేడేషన్ సమయంలో గమనిస్తే హ్యాకర్లు అక్కడ రెచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది వారికి ఒక సులభమైనటువంటి గేట్వేగా కనిపిస్తుంది. ఓఎస్లను కావచ్చు, ఇతర సెక్యూరిటీ ప్యాచ్లను కావచ్చు అప్గ్రేడ్ చేసి ఇన్స్టాల్ చేసేటటువంటి సందర్భాలు. మరి ఇలా ఒక రకంగా హ్యాకర్లు ఉన్నంత వరకు ఆ హ్యాకర్లకు వ్యతిరేకంగా రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ సైతం నిరంతరం అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. కాబట్టే దీన్ని మనం ఎమర్జింగ్ టెక్నాలజీగా పరిగణిస్తూ ఉన్నాం. ఆ రకంగా సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ట్రెండింగ్ టెక్నాలజీగా అనునిత్యం మిగిలిపోతూ ఉన్నటువంటి క్రమాన్ని చూడవచ్చు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉందనడానికి రుజువుగా ఇటీవలి కాలంలో ఇతర సాంకేతిక ఉద్యోగాల కంటే సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతుండడాన్ని గమనించవచ్చు. ఈ క్రమంలో చూస్తే యూనివర్సిటీస్ కావచ్చు, పలు ఐటీ సంస్థలు కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, IIITs కావచ్చు, ఇక్కడ ఈ సైబర్ సెక్యూరిటీ విభాగంలో అత్యాధునికమైనటువంటి కోర్సులను ప్రొవైడ్ చేస్తూ మానవ వనరులను సైతం పెంపొందించుకుంటున్నటువంటి క్రమాన్ని ఇటీవల కాలంలో మనం గణనీయంగా చూస్తూ ఉన్నాం. అంత క్రితమైతే కేవలం ఐటీ మీదనో, సిఎస్ మీదనో ఇంజనీరింగ్ కోర్సెస్ చేసేటటువంటి విద్యార్థులు ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి విభాగాలలో సైతం సంబంధిత కోర్సులలో జాయిన్ అవుతూ ఉండడం వల్ల ఈ రకమైనటువంటి అంశాలలో వారికి ఎంత ఆసక్తి ఉందో మనకు తెలియజేసేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా మనకు సైబర్ సెక్యూరిటీకి ఇతోధికంగా సహాయపడుతున్నటువంటి ఒక కీలక వ్యవస్థగా ఉంటుంది. కాబట్టి మరి ఆయా ఇంజనీరింగ్ విభాగాలలో విద్యార్థులు అధికంగా చేరడం, అదేవిధంగా వారికి ఉద్యోగ అవకాశాలు సైతం గణనీయంగా అందిస్తూ ఉండడం అనేది సైబర్ సెక్యూరిటీకి ఆదరణ పెరుగుతుందనడానికి ఒక సజీవ సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీకి ఎంత విస్తృత ప్రాధాన్యత ఉందో తెలుసుకోవడానికి గార్టనర్ సంస్థ అందించినటువంటి గణాంకాలను పరిశీలిస్తే 2025 నాటికి 60% సంస్థలు థర్డ్ పార్టీ లావాదేవీలు అంటే ఇతర సంస్థలతో లావాదేవీలు చేసేటటువంటి క్రమంలో మరియు వ్యాపార వ్యవహారాలను నిర్వహించడంలో సైబర్ సెక్యూరిటీ రిస్కును ప్రాథమిక నిర్ణయాధికారిగా ఉపయోగించుకోవడం అనేది ప్రధానంగా గమనిస్తూ ఉన్నాం. అంటే ఏవైతే సైబర్ సెక్యూరిటీ పరంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి సంస్థలు ఉంటాయో వీటి మధ్య మాత్రమే ఈ వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలను ఇది మనకు వివరించడం అనేది గమనిస్తూ ఉన్నాం. అంటే సాధారణ సంస్థలతో కావచ్చు, లేదా భద్రతా పరంగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలతో కావచ్చు, కొన్ని కంపెనీలు అసలు లావాదేవీలను నిర్వహించడం పట్ల విముఖతను వ్యక్తం చేసేటటువంటి సందర్భాలను ఇది మనం తేటతెల్లం చేస్తుంది. అంటే పూర్తి సెక్యూర్డ్ వాతావరణంలోనే వాటి యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు నిర్వహించుకునేటందుకు అవి ముందుకు రావడం అనేది మనం గమనిస్తున్నాం. 2025 నాటికి 60% సంస్థలు కేవలం సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యత అంశంగా తన యొక్క బిజినెస్ లావాదేవీలను విస్తరించడం కావచ్చు, నిర్వహించడం అనేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా
ఆధునిక యుగంలో మరొక అద్భుతమైనటువంటి ఉద్భవిస్తున్న సాంకేతికత లేదా ఎమర్జింగ్ టెక్నాలజీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మన ముందుకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇది ఇండస్ట్రీ 4.0 అనేది మనకు తెలుసు. దీన్నే మనము 4వ పారిశ్రామిక విప్లవంగా మనం చెప్తాం. మొట్టమొదటిది ఆవిరి యంత్రం సాక్షిగా మనకు వెలుగులోకి రాగా మొదటి పారిశ్రామిక విప్లవం. రెండవది కరెంటు వినియోగంతో రెండవ పారిశ్రామిక విప్లవము ఆవిర్భవించడం జరిగింది. మూడవ విప్లవాన్ని మనము డిజిటల్ సాంకేతికత లేదా డిజిటల్ యుగం ఆవిర్భావంతో మనకు మూడవ పారిశ్రామిక విప్లవం రావడం అనేది జరిగింది. ఇక్కడ డిజిటల్ యుగం యొక్క పునాదుల మీద ఆవిర్భవించినటువంటిదే 4వ ఇండస్ట్రియల్ రివల్యూషన్గా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో IoT వంటి సాంకేతికతలు కీలకంగా మారబోతున్నాయనేటటువంటి సంకేతాలు ఇప్పటికే రావడం అనేది జరిగింది. మరి ఇలాంటి సందర్భాలలో IoT యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఉద్భవిస్తున్న సాంకేతికతలలో మరో ఆశాజనకమైనటువంటి టెక్నాలజీగా IoT మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపకరణాలు వైఫై కనెక్టివిటీతో రూపొందించబడడం మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్ కంప్యూటర్స్, వీటిని మనం డెస్క్టాప్ అని చెప్పేసి అని పిలుస్తున్నాం ఇటీవల కాలంలో. సో డెస్క్టాప్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్స్ కావచ్చు, మరియు ట్యాబ్స్, అదేవిధంగా ఫ్యాబ్స్ వంటివి మనకు వైఫై ఆధారితంగా ఇంటర్నెట్తో అనుసంధానమై మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేటటువంటి వీలుంది. మరి ఇవి కాకుండా సపోజ్ ఫ్యాన్ అనేటటువంటిది కావచ్చు, ఎలక్ట్రిక్ బల్బు వంటిది కావచ్చు, సౌండ్ స్పీకర్స్ వంటివి కావచ్చు, వీటికి ఇంటర్నెట్ అనుసంధానం లేకపోయినా కూడా ఇవి పనిచేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వీటిని ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ సహాయంతో ఇంటర్నెట్కి అనుసంధానించడం ద్వారా లేదా ఇతర పరికరాలతో అనుసంధానించడం ద్వారా వాటిని సదరు పరికరాల ద్వారా నియంత్రించేటటువంటి విధానమే IoTకి సంబంధించినటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ ఫ్యాన్ని సెన్సార్ ద్వారా అనుసంధానించి దీనిని స్మార్ట్ ఫోన్తో కనుక ఇంటర్ కనెక్ట్ చేసినప్పుడు మరి ఈ ఫోన్కి సంబంధించినటువంటి ఆన్ అండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ద్వారా మనము చేసుకునేటటువంటి వీలుంది. ఒకవేళ మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి సందర్భాలలో సదరు ఫ్యాన్ని కనుక ఆఫ్ చేయడం మర్చిపోతే దీన్ని స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆఫ్ చేసేటందుకు, రిమోట్గా ఆఫ్ చేసేటందుకు వీలు అనేది మనకు చిక్కుతుంది. మరి దాన్ని కూడా మనము IoTకి సంబంధించినటువంటి అద్భుత ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. వీటి ద్వారా మనము శక్తిని గణనీయంగా ఆదా చేయగలిగేటటువంటి వీలు ఉండడం ఒక ప్రత్యేకమైన సందర్భంగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి IoT ఫలితంగా ఈ ఉపకరణాలను, అంటే వైఫై కనెక్టివిటీని కలిగినటువంటి ఉపకరణాలను ఇంటర్నెట్కి, అదేవిధంగా పరస్పరం ఒకదానితో ఒకటి, అంటే దీన్ని మనము మెషిన్ టు మెషిన్ కనెక్టివిటీ అని చెప్పేసి అంటున్నాము, వీటికి కనెక్ట్ చేసేటందుకు వీలు అనేది కలుగుతుంది. తద్వారా IoT ద్వారా దైనందిన జీవితంలో వాడే పరికరాలు కావచ్చు, గృహోపకరణాలు కావచ్చు, కార్లు మరియు ఇతర కొన్ని వస్తువులను ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి, వాటి ద్వారా డేటాను మార్పిడి చేసుకోవడానికి వీలు కలుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే స్పీకర్స్ని సైతం ఇటువంటి సెన్సార్స్ ఆధారంగా వైఫైకి కనెక్ట్ చేసి కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి పాటలను వినడం కావచ్చు, అదేవిధంగా మనకు వచ్చినటువంటి సందేహాలను వాటి ద్వారా నివృత్తి చేసుకునేటటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి సాంప్రదాయకంగా స్పీకర్స్ని ఇంటర్నెట్కి లేదా వైఫైకి కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వీటిని వైఫైకి కనెక్ట్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అమెజాన్ వారు రూపొందించినటువంటి అలెక్సా అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్కి సంబంధించి ఒక స్పీకర్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీనికి అలెక్సా అని పలికి మనకు కావాల్సినటువంటి కోరుకున్నటువంటి సమాచారాన్ని వాయిస్ కమాండ్ రూపంలో అడిగినప్పుడు అది మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మనము IoTకి సంబంధించినటువంటి అప్లికేషన్స్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరికొన్ని అంశాలను పరిశీలిస్తే ఇప్పటికే IoTని సాధారణ అవసరాల కోసం ఉపయోగిస్తున్నాము, అదేవిధంగా ప్రయోజనం పొందడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చూస్తే వియరబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫిట్నెస్ కోసం మనము కొంత ఫిట్నెస్ బ్యాండ్స్ అనేవి ఇప్పటికే వినియోగిస్తూ ఉన్నాం. దీని ద్వారా మనం ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశాము, తద్వారా ఎన్ని క్యాలరీస్ శక్తిని మనం వినియోగించుకున్నాము, మరియు మన యొక్క బాడీ వెయిట్ని కనుక మనం రెగ్యులర్గా ఫిట్గా ఉంచేటటువంటి క్రమంలో ఎంత సమయం మనకు ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ కూడా ఈ వియరబుల్స్ వంటి వాటి ద్వారా మనం నిరంతరం గమనిస్తూనే ఉన్నాం. ఫిట్ బిట్ల ద్వారా ఫిట్నెస్ను ట్రాక్ చేయడం, ఓవెన్ల వంటి ఉపకరణాలను ఇంటి నుంచి బయలుదేరినటువంటి సందర్భాలలో ఒకవేళ ఆఫ్ చేయడం మర్చిపోతే స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆఫ్ చేసేటటువంటి క్రమాన్ని,
అదేవిధంగా పని ప్రదేశాల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వాటిని ముందుగానే హీట్ చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఉంచడం ద్వారా, అంటే ఆన్ చేయడం ద్వారా ఓవెన్లని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వేడివేడిగా ఉండేటటువంటి వస్తువులను భుజించేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. అలా ఈ ఓవెన్ల వంటి వాటిని రిమోట్గా ఆన్ చేయడము, ఆఫ్ చేయడం వంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇంటి తలుపులను ఆటోమేటిక్గా లాక్ చేసుకోవడము, అదేవిధంగా అన్లాక్ చేసుకునేటటువంటి సదుపాయాలు సైతం ఐఓటీ ఆధారితంగా ఉండే ఉపకరణాల సహాయంతో మనం చేసుకోవచ్చు. మరొక అడుగు ముందుకు వేసి ఈ ఐఓటీ సాంకేతికత సహాయంతో స్మార్ట్ హోమ్స్ని రూపొందించేటటువంటి క్రమంలో ఎల్జీ వంటి కొన్ని కంపెనీలు, శాంసంగ్ వంటి కంపెనీలు ముందుకు వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా గణనీయంగా గృహావసరాలకు వినియోగించేటటువంటి శక్తిని ఆదా చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు త్వరలోనే. సో ఈ రకమైనటువంటి ఐఓటీ సాంకేతికతల ద్వారా మరిన్ని విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రకమైన కార్యక్రమాల వల్ల సంబంధిత వ్యాపారాలు సమీప భవిష్యత్తులో కూడా చాలా లాభపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సాంప్రదాయంగా వాడేటటువంటి ఫ్యాన్ సహాయంతో సెన్సార్స్ను వాడినటువంటి ఫ్యాన్లను గనక వినియోగించేటటువంటి క్రమంలో మరి ఇక్కడ ఈ ఫ్యాన్ని ఉత్పత్తి చేసే సంస్థలు వినూత్నమైనటువంటి ఫ్యాన్ల ఆకారాలను తెచ్చేటటువంటి క్రమం ఉంది. అదేవిధంగా సెన్సార్స్ సహాయంతో ఫ్యాన్లను రూపొందించేటటువంటి క్రమంలో అంతక్రితం ఉన్నటువంటి ఫ్యాన్లను పక్కకు పడేసి ఈ ఫ్యాన్ల యొక్క ఇండస్ట్రీ అనేది మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది, బిజినెస్ అనేది పెరిగేందుకు అవకాశం ఉంది. మరి కేవలం ఫ్యాన్ ద్వారానే ఇంత అభివృద్ధి వస్తున్నప్పుడు మరి స్పీకర్స్ కూడా చెప్పుకున్నాం ఇంత క్రితమే. అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి సంబంధించి చూస్తే కార్లలో సైతం డ్రైవర్లెస్ కార్స్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తున్నటువంటి సందర్భాలలో మరి వీటి యొక్క వినియోగం కనుక గణనీయంగా పెరుగుతూ ఉన్నప్పుడు సంబంధిత ఐఓటీ పరిశ్రమ అనేది మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యాపారాల కోసం ఐఓటీ మెరుగైన భద్రత, సామర్థ్యం మరియు డేటా సేకరణ, అదేవిధంగా విశ్లేషించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఐఓటీ ఆధారిత ఉపకరణాల ద్వారా వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ విషయానికి సంబంధించి చూస్తే ఇది ఇంటర్నెట్కి అనుసంధానించబడడం ద్వారా సంబంధిత మార్గంలో ఉండే ట్రాఫిక్ని గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏమైనా అడ్డంకులు ఉంటే అడ్డంకులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. తద్వారా మరింత మెరుగైనటువంటి రహదారులను ఎంచుకోవడం ద్వారా లేదా మార్గాలను ఎంచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యవస్థను స్వతంత్రంగా కాకుండా ఇతర వ్యవస్థలతో కలిసికట్టుగా పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ని ఎనేబుల్ చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ముందస్తుగా అంచనా వేసేటటువంటి క్రమంలో కూడా ఈ రకమైనటువంటి పరిజ్ఞానం అనేది మనకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూస్తే వైద్య సంరక్షణను సైతం వేగవంతం చేసేటటువంటి క్రమం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ శరీర క్రియలను అబ్జర్వ్ చేయడం ద్వారా ఇక్కడ హై బీపీ మరియు లో బీపీకి సంబంధించినటువంటి పరిస్థితులను ముందుగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా హార్ట్ అటాక్స్ వచ్చేటటువంటి సందర్భాలను సైతం ముందుగానే గెస్ చేసేందుకు అవకాశం ఉంది. తద్వారా మెడికల్ కేర్ తీసుకునేటటువంటి సదుపాయాలను ఇది ఎక్కువ చేసేటటువంటి విస్తృతపరిచేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధమైనటువంటి ఐఓటీ ఉపకరణాల వినియోగం ద్వారా. తద్వారా ఇది కస్టమర్ సర్వీసెస్ని సైతం మరింత మెరుగుపరిచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్లోకి అక్కడ కస్టమర్స్ ఎంటర్ అయ్యేటటువంటి క్రమంలో సంబంధిత వ్యక్తులకు సందేశాలు వెళ్ళడం ద్వారా వారిని సాదరంగా ఆహ్వానించుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించే ప్రయత్నం చేయవచ్చు. అలా సాంప్రదాయమైనటువంటి ఉపకరణాల వినియోగాన్ని ఐఓటీ ద్వారా మరింత మెరుగైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి దిశగా మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది మనకు నిలబడడం అనేది జరుగుతుంది. తద్వారా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉపకరణాల వినియోగాన్ని పక్కకు పడేసి సెన్సార్ల ద్వారా మరింత వినూత్నమైనటువంటి విస్తృతమైనటువంటి ప్రయోజనాలను పొందేటటువంటి క్రమంలో ఆ ఉపకరణాలను తీర్చిదిద్దే ఒక అద్భుత సాంకేతికతగా ఐఓటీ ముందు నిలబడబోతోంది. సో ఇలా చూస్తే మనం ఇంకా ఊహించలేనటువంటి ఎన్నో ప్రయోజనాలను ఐఓటీ ద్వారా పొందేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త సాంకేతికత మనకు కేవలం ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే మన ఇంటిలోకి ప్రవేశించేటటువంటి వ్యక్తులను ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఐడెంటిఫై చేయడం ద్వారా వారు మరి మంచి వ్యక్తుల లేదా నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా నేరస్తులు గనక ఇంటి పరిసరాల్లోకి వచ్చినటువంటి పరిస్థితులలో సంబంధిత విభాగాలను అలర్ట్ చేయడం ద్వారా వారిని త్వరగా
బంధించడానికి పట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి విస్తృతమైనటువంటి ప్రయోజనాలు సైతం ప్రస్తుతం ఐఓటీ ద్వారా మనకు అందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే 2030 నాటికి ఈ ఐఓటీ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా 50 బిలియన్లు ఉపయోగించబడతాయని, స్మార్ట్ ఫోన్ల నుండి వంటగది ఉపకరణాల వరకు అన్నింటిలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడినటువంటి పరికరాల యొక్క భారీ వెబ్, దీన్నే మనము విస్తృత నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. విస్తృత నెట్వర్క్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడేటటువంటి ఉపకరణాలుగా ఇవి కనిపిస్తున్నాయి. కాబట్టి పరస్పర ఆధారిత లేదా పరస్పర అనుసంధానిత వెబ్ని ఐఓటీ ద్వారా మనం సృష్టించవచ్చు. సో అలా ఈ రకమైనటువంటి అంచనాలు మనకు 2030 నాటికి వస్తాయనేటటువంటి అంచనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 50 బిలియన్ల వరకు ఐఓటీ ఎనేబుల్డ్ డివైజెస్ ఉత్పత్తి చేయాలని, అదేవిధంగా వాటిని వినియోగంలోకి తీసుకొని రావాలని సదరు సంస్థలు కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికలు చేపట్టినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ క్రమంలో చూస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది కూడా గత 3-4 సంవత్సరాలుగా దాని యొక్క ఉనికిని చూపిస్తూ ఉన్నా కూడా ఇక్కడ మరిన్ని రంగాలలోకి ఐఓటీ విస్తరించేందుకు ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా ఇది ఒక అద్భుతమైనటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఐబిఎం వంటి సంస్థలు ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ వంటివి ఏర్పాటు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కీబోర్డు వంటి ఉపకరణాలు తయారు చేసేటటువంటి క్రమంలో ఆ ఫ్యాక్టరీస్ని పూర్తి స్థాయిలో ఆటోమేటెడ్గా మార్చడం అనేది మనం గమనించాం. తద్వారా ఎటువంటి మానవ సిబ్బంది ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా అక్కడ కీబోర్డు ప్రొడక్షన్ అనేది మనం గమనించవచ్చు. మరి ఐఓటీ సహాయంతో ఇటువంటి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ అనేటటువంటివి మరిన్ని విభిన్నమైనటువంటి రంగాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లలో కావచ్చు, అదేవిధంగా ప్యాకేజింగ్కి సంబంధించి కూడా ఈ రకమైనటువంటి ధోరణులు ఇటీవల కాలంలో పెరిగేందుకు అవకాశం ఉంది. తద్వారా ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంకేతికతలను మరిన్ని విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఇప్పటికే మనం పొందుతున్నటువంటి ప్రయోజనాలను మరింత విస్తృతంగా పొందేలా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రూపొందిస్తాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే మనం టీవీకి సంబంధించి చూస్తే ఫోల్డబుల్ టీవీస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తద్వారా టీవీ తెరలను మనము మడత పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మనకు నచ్చిన ప్రదేశాలలో నచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను వీక్షించేటందుకు అవకాశం ఉంటుంది. మరొక అడుగు ముందుకు వేస్తే 3D టీవీస్ కూడా ఇప్పటికే మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. తద్వారా మన ఇంటి వాతావరణంలోనే స్పెషల్ గ్లాసెస్ ద్వారా 3D పిక్చర్స్ని మనం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసేందుకు వీలనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ అనేవి మన జీవితాలను సులభ సాధ్యం చేస్తూనే మరిన్ని విస్తృత ప్రయోజనాలు అందించేటటువంటి దిశగా ఇవి మనకు ఉపయోగపడుతున్నాయి. మరొక అడుగు ముందుకు వేసి వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి కూడా మనకు ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా చూస్తే శిక్షణకు సంబంధించి, ట్రైనింగ్కి సంబంధించినటువంటి అంశాలలో సిబ్బందికి శిక్షణ అందించేటటువంటి సందర్భాలలో మరిన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే వైద్యశాస్త్రంలో ఇక్కడ రోగులను కోసి పరిశీలించడం ద్వారా వారి యొక్క శరీర అంతర్భాగాలకు సంబంధించిన పనితీరుని మెరుగుపరుచుకునేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. ఇదే రకమైనటువంటి శిక్షణను మనము వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా అక్కడ వాటి యొక్క హెడ్సెట్స్ని విద్యార్థులకు అందించడం ద్వారా అక్కడ కల్పిత వాతావరణంలో లేదా వర్చువల్ వాతావరణంలో వారికి సంబంధిత శిక్షణను పకడ్బందీగా అందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా మనం ప్రస్తుతము అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా పెనుమార్పులకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరిన్ని అదనపు ప్రయోజనాలను సైతం పొందేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఐబిఎం వంటి కార్ల సంస్థలు ఇక్కడ డెమో కోసము డ్రైవింగ్ చేసేటటువంటి క్రమంలో ఇటువంటి సాంకేతికతలను ఆధారంగా చేసుకొని సిమ్యులేటర్స్ సహాయంతో తమ యొక్క ఖాతాదారులకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మరికొన్నింటి గురించి తర్వాతి వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.